ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో పిచ్చి కుక్క కరిచినటువంటి వ్యక్తిగా, అజ్ఞానిగా, మూర్ఖుడిగా అసలు ఏం మాట్లాడుతున్నాడో మైండ్ లేకుండా మాట్లాడడం జరిగింది. ఇది బీఆర్ఎస్ వాళ్ళ యొక్క పత్రిక నమస్తే తెలంగాణ. దీంట్లో మేడిగడ్డను బాంబులతో పేల్చేశారు. దొరల గడీలలో వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ని ఒక 5వ తరగతి పిల్లాడిలా ఉన్నది ఉన్నట్టు చదివినాడా నాకు అర్థం కావడం లేదు. ఎంత చక్కగా స్టోరీ అల్లిండంటే 2023లో బ్లాక్ నెంబర్ 7 పిల్లర్ నెంబర్ 20కి పగుళ్ళు రావడం జరిగింది. అంటే కృంగిపోయింది మేడిగడ్డ. ఇది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో, మంతిని అసెంబ్లీ నియోజకవర్గంలో, మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ బ్యారేజ్ ఉంది. అక్కడి నుండి కథ అల్లాడు. అక్కడ కేసు రిజిస్టర్ అయింది 174/2023. మేడిగడ్డ, మహదేవపూర్ అల్లాడు. మహదేవపూర్ నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు? హైదరాబాద్ కు తీసుకొచ్చాడు. పీసీ ఘోష్ కమిషన్ నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు? మళ్ళీ ఉత్తరాఖండ్కి తీసుకెళ్లాడు. తీస్తా నది అక్కడికి వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లాడు? నిప్రో నది, కాకోవా డ్యామ్, ఉక్రెయిన్ యుద్ధం దగ్గరికి తీసుకెళ్లాడు. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలను ఆయన ప్రెస్ మీట్ ని విన్న తర్వాత నిజంగా ఆయన మీద జాలేసి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి పలు సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, నాణ్యతలో లోపాల గురించి మొదటి నుండి భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తుంది, మొదటి నుండి విమర్శిస్తుంది. ఎవరన్నా బాంబులతో పేల్చేశారంట. ఎంత మూర్ఖత్వం! ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అనేటటువంటి వ్యక్తి హాలీవుడ్ డైరెక్టర్ గా ప్రయత్నం చేసినట్లయితే, కట్టుకథలు అల్లేటటువంటి ఊహాజనితమైనటువంటి కథలను ఒక సినిమా లాగా తీసినట్లయితే, స్టీవెన్ స్పిల్బర్గ్ కంటే, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కంటే, మార్టిన్ స్కోర్సెస్ అంటే హాలీవుడ్ లో చాలా ఫేమస్ డైరెక్టర్, అంతకంటే కట్టుకథలు అల్లడంలో, అబద్ధాలు చెప్పడంలో, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కప్పుపిచ్చడానికి ఈ కథను అల్లినటువంటి ప్రవీణ్ కుమార్, మీరు దయచేసి అవకాశం ఉంటే, మీరు రాజకీయాలకు పనికిరారు, మీకు మతి భ్రమించింది, మీరు ఏది మాట్లాడుతున్నారో మీకు అర్థం అవ్వడం లేదు. కాబట్టి మీరు హాలీవుడ్ డైరెక్టర్ గా ప్రయత్నం చేసినట్లయితే ఈ కల్పిత కట్టుకథలలో మీరు ఒక గొప్ప, ప్రపంచంలోనే ఒక గొప్ప డైరెక్టర్ అవుతారు. మీకు బాంబు భాస్కర్ అవార్డు కూడా ఇస్తుంది. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ లో బాంబులతో పేల్చేశారు అనేటటువంటి మాట ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడాల్సినటువంటి మాట కాదు. ఒక ఉగ్రవాది మాట్లాడుతున్నటువంటి మాట, ఒక పాకిస్తాన్ ఉగ్రవాది మాట్లాడాల్సినటువంటి మాట. నువ్వు ఐపీఎస్ వా, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఉగ్రవాది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పాలి. ఊరికే నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా అంటే కుదరదు. భారతీయ జనతా పార్టీ గమనిస్తా ఉంది, విశ్లేషిస్తా ఉంది. మత్సలేని నాయకులైనటువంటి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేటటువంటి పార్టీ కాదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు.